వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మెంతి టమాటా ఎగ్ కర్రీ. ఈ కర్రీ అన్నది చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. మెంతి అన్నది చాలా ఆరోగ్యం. ఈ కర్రీ అన్నది ఏ విధంగా చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పటి గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 50 గ్రాముల ఆయిల్ వేయాలి. 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక మెంతి కట్ట తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు మెంతి కూర వేయండి. మెంతి అన్నది చేదు ఏమి ఉండదు. మెంతి ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. మెంతి ఆ విధంగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి పసుపు కూడా ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఒక 2-3 టమాటాలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. టమాటా అన్నది మనకు ఉడికిపోతుంది. టమాటా ముక్కని ఎక్కువ సేపు ఉడికించాలి. టమాటా ముక్క అన్నది మనకు ఈ కూరలో కనపడకూడదు. చూడండి, టమాటా అయితే ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూనే తీసుకున్నాను. కారము మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి నేనైతే ఇప్పుడు ఇందులో రుచికి తగినంత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కూడా కొంచెం వేసుకోండి, తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో నేనైతే ఒక 4 కోడిగుడ్లు వేసుకున్నాను. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఈ కర్రీలో మెంతి కూర, టమాటా, ఎగ్, ఈ కర్రీ అన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్స్ పోసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వండి. 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ని రెండో వైపు తిప్పండి. తిప్పిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఎగ్గుని మంచిగా ఫ్రై కానివ్వండి. అంతే, ఈ కర్రీ అన్నది చాలా చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెము వేయించి పొడి చేసిన ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలపండి. అంతే అండి, ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.